నాంపల్లి కోర్టుపై నిఘా నేత్రం. బైపోల్ గెలుపుపై బెట్టింగ్ లో కొత్త ఈక్వేషన్స్. కాసేపట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్. తిరుమలలో భారీగా రద్దీ. అవినీతి మంత్రుల విచారణకు అన్నా టీం డిమాండ్. విజయవంతంగా ఆకాశ్ క్షిపణి పరీక్ష. మాల్దీవులను తాకిన రుతుపవనాలు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్. ఫైనల్ ఫైట్ కు సిద్ధమైన చెన్నై, కోల్కతా. గుడ్ మార్నింగ్. ఆస్తుల కేసులో సిబిఐ ముందు హాజరైన జగన్ విచారణ ఎలా సాగుతోంది? యువనేతను దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తున్న తీరు ఎలా ఉంది? జగన్ సిబిఐ సంధిస్తున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారు? అందరినీ ముప్పు తిప్పలు పెట్టిన సిబిఐ యువనేతను కూడా ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతోందా? లేక జగనే సిబిఐని నీళ్లు తాగిస్తున్నారా? 2 రోజుల విచారణ తీరు ఎలా ఉంది? జగన్ను సిబిఐ అరెస్ట్ చేస్తుందా లేదా? విచారణ ఇంకా పూర్తి కాలేదా? లేక సిబిఐ ఉన్నతాధికారులు అనుమతించలేదా? A1గా ఉన్న జగన్ అరెస్టు కాకుండా రాజకీయ కారణాలు ఏమన్నా అడ్డుపడుతున్నాయా? జగన్ వ్యూహ ఫలితమా? 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న జగన్ విచారణలోని ఇన్నర్ వ్యూపై మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. మారింది. ఇంద్రకీలాద్రిపై బాంబు పెట్టినట్టు ఓ అగంతకుడు చేసిన ఫోన్ కలకలం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్. గాంధీ, దీనిపై అధికారులు ఏమంటున్నారు? అంటే అధికారులు అయితే మొత్తం అంటే గుడ్ సప్పుడు కాకుండా మొత్తం అందరూ కూడా డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చి మొత్తం అన్ని కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే భక్తులందరూ కూడా సాధారణ తనిఖీలుగా భావించారు. ఎందుకంటే సాధారణంగా జనం ఎక్కువ ఉండే సమయం రోజులైతే ఉన్నాయో దుర్గుడి పైన అటు శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానీ సాధారణంగా తనిఖీలు చేస్తుంటారు. అదే విధంగా గుడిలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మెటల్ డిటెక్టర్ తో కూడా తనిఖీ చేసి లోపలికి పంపిస్తుంటారు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చూసినప్పుడు సాధారణ తనిఖీలని మాత్రం అందరూ భావించడం జరిగింది. అయితే ఒకవేళ బయటికి చెప్తే గనక అందరూ గాంధీ, ఏ ఏరియా కాయిన్ బాక్స్ అది ఏమైనా గుర్తుపట్టారా పోలీసులు? అంటే ఇప్పటికీ అది ఇంకా తేలలేదు. ఎక్కడి నుంచి వచ్చింది కాల్, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా తేలలేదు. అది ఎందుకంటే అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ కావడంతో మొత్తం ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోన్ కాల్ అసలు ల్యాండ్ లైన్ నుంచి వచ్చిందో సెల్ నుంచి వచ్చిందో మొత్తం ఎంత గుర్తించే పనిలో పోలీసు అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇంకా అది కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనేది మాత్రం ఇంకా అధికారులు గుర్తించలేదు. రేచల్. రైట్, థ్యాంక్ యూ గాంధీ. వైఎస్ఆర్ సిపికి మద్దతుగా రాజీనామా చేసిన స్థానాల్లో పాగా వేసేదెవరు? ప్రజల్లో వైఎస్ఆర్ పై అభిమానం తగ్గుతోందా? టీడీపీకి మళ్లీ మంచి రోజులు రానున్నాయా? కాంగ్రెస్ కష్టం ఫలించనుందా? ఉప ఎన్నికలు జరగనున్న స్థానాల్లో గెలుపు పొందేదెవరు? సెమీ సమరంలో గెలుపు గుర్రాలేవి? ఎవరికెంత మెజారిటీ రానుంది? బరిలో గెలిచి నిలిచేదెవరు? పార్టీ అభ్యర్థి కూచిపూడి నృత్యాలు, గబ్బర్ సింగ్ పాటలకు స్టెప్పులతో సికింద్రాబాద్ హరిహరి కళాభవనం మార్మోగింది. అనాథ పిల్లల కోసం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.